ఓకే సార్. ఓకే. చాలా దురదృష్టకరమైన సంఘటన. మహాశివరాత్రి పుంజ స్నానాలు చేసి వెళ్ళదరించి చదువుకునేటువంటి పిల్లలు అంతా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న పిల్లలు, తాళపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందినటువంటి పిల్లలు ఇక్కడికి స్నానానికి దిగినట్టుగా తెలిసింది. వాస్తవంగా ఇక్కడ శివరాత్రి రోజున ఏర్పాటు చేసినటువంటి స్నానాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవవుతున్నాయో అవి అక్కడ కూడా సంబంధిత అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా అక్కడ ఉన్నారు. కానీ ఈ ప్లేస్లో స్నానానికి అనుమతించలేదు. కానీ పిల్లలు లోకల్గా ఉన్నటువంటి పిల్లలు గోదావరి కట్టినాయి కదా, పెద్ద ఇబ్బంది ఉండదు అనుకున్నారు. ఏమనుకున్నారు పాపం తెలియదు. దాదాపుగా 12 మంది పిల్లలు స్నానానికి దిగడం జరిగింది. దాంతో ఒక 7 పిల్లలు బయటకు రాగలిగారు. ఒక 5 పిల్లలు ఆ ఊబులో ఇసుక గోదావరికి సంబంధించినటువంటి లోతు ఎంత ఉందో తెలియదు. పిల్లలంతా కూడా ఈరోజు అంతా కూడా ముచ్చిపాటుపడడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఇది ఎవరూ కూడా ఆ పిల్లల యొక్క లేనటువంటి లోటు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ గ్రామాలకు కానీ ఎవరు కూడా తీర్చలేనటువంటి బాధ. ఖచ్చితంగా ప్రభుత్వం వారి కుటుంబాలని వారిని ఏ విధంగా ఆదుకోవాలో ఇప్పటికే ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి సంబంధిత అందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చాం. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, సంబంధిత పోలీసులు, ఇతర యంత్రాంగం, హాస్పిటల్కి సంబంధించిన అందరూ వచ్చారు. అంబులెన్స్ కానీ 110 రప్పించాం. బాడీలను కూడా వెలికి తీస్తున్న పరిస్థితి. కొన్ని దొరికి ఇంకా కొన్ని దొరకవలసి ఉంది. బాడీలను కూడా వెలికి తీస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇటు రాజమండ్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్, విజయవాడ నుంచి కూడా మరొక బృందాన్ని కూడా చెప్పాం. వారు కూడా వస్తూ ఉన్నారు. బయలుదేరి రాజమండ్రి నుంచి వచ్చిన బృందం గాలిస్తే ఇప్పటికి ఒక 3 బాడీలు ట్రేస్ అవుట్ ఉంది. ఇంకో 2 బాడీలు ట్రేస్ అవుట్ అవ్వాల్సి ఉంది. దాన్ని కూడా ఇతర సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా తీసుకొచ్చి ఫైర్ కానీ అన్నీ కూడా పెట్టి ఇక్కడ దగ్గరుండి స్వయంగానే కూడా బాడీలు వెతికి తీసేటువంటి కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, ఆల్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఆ బాడీలు కూడా తీసేవారు కూడా ఉండి ఖచ్చితంగా వాటిని వారి తల్లిదండ్రులకి పోస్ట్ మార్టం చేసిన తప్పగించి ప్రభుత్వం వారిని ఏ విధంగా కుటుంబాలను ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకునే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం. స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ, కలెక్టర్ గారు కానీ, అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకునేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తే ఇటువంటి జరుగుతూ జరగడం ఒక దురదృష్టకరం. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క సందర్భంగా తెలియజేస్తూ వారు మనోధైర్యంతో ఉండాలని చెప్పని కూడా వారిని కోరుకుంటూ ప్రభుత్వం అన్ని రకాల కూడా ఆదుకుంటామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తాం. మనకి ఎస్డీఆర్ఎఫ్ టీమ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అట్లానే మన జిల్లాలో ఉన్న మన డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కూడా టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి. ఆల్రెడీ మనం 5 మిస్ అయ్యారు అనుకున్నాం. 3 ట్రేస్ అయింది. ఇంకొక 2 కూడా అక్కడ ఎఫర్ట్స్ పెడుతున్నారు. దీంతోపాటు వీళ్ళకి ఏమైనా డిఫికల్టీ ఉంటే ఎన్డీఆర్ఎఫ్ టీమ్కి కూడా మనం రిక్వెస్ట్ పంపించాము. వాళ్ళు కూడా మంగళగిరిలో స్టార్ట్ అయ్యారు. వాళ్ళు వచ్చాక ఇంకా ఈ ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది. అలానే మనకి ఇప్పుడు ఎవరికైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ పిల్లలందరూ కూడా 17 and 18 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా నష్టం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ప్రజాప్రతినిధుల ద్వారా ఎమ్మెల్యే గారు అట్లానే మినిస్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే బాగుంటుందని ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించారు. మాకు డైరెక్షన్స్ వచ్చిన వెంటనే ఫ్యామిలీకి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఏమో 6 అందులో 5 గొడవలు పథకాలు దాటలేక నిలిపొచ్చారు. గట్టిగా గట్టిగా అయితే నా 5 చచ్చిపోయారండి. నిలిగిపోయారండి ఒకరికొకరు. ఏ ఊరు వాళ్ళంతా? మా ఊరండి తాడిపూడి అండి. ఏం చేస్తుంటారు? మామూలుగానండి చదువుకుంటాం. ఏం చదువుతున్నారు మీరంతా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. పేరు రాస్తున్నారు అని చెప్పమని నాకు ఎక్కడ ఏం దొరకదా మీకు? ఏంటి పర్లే చూడ